వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో విజయం సాధించాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ ఉన్న 3 నియోజకవర్గాల్లో గెలిచి తమ సత్తా చూపించాలని కోరుకుంటున్నాయి. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడలో ఉన్న 3 సెగ్మెంట్లలో తూర్పు ఒకటి. పలువురు రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ నేత గద్దె రామ్మోహన్, వైసీపీ నేత వంగవీటి రాధా గెలిచారు. మరోసారి పట్టు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తుండగా వైసీపీ కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తుంది. అలాగే జనసేన కూడా బరిలో నిలవడంతో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొని ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సెగ్మెంట్ 1967లో ఏర్పడింది. అత్యధిక సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. టీడీపీ 2 సార్లు, పీఆర్పీ ఒకసారి విజయం సాధించగా బీజేపీ కూడా ఒకసారి గెలిచింది. విజయవాడ తూర్పు రాజకీయంగా ఎంతో విశిష్టత కలిగి ఉంది. మొదటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది. 1967లో నియోజకవర్గం ఏర్పడగా 2008 నియోజకవర్గాల పునర్విభజనలో పరిధి కుదించబడింది. ఇక్కడ నుంచి వంగవీటి రంగా, రాధా ఇద్దరు ప్రాతినిధ్యం వహించడం విశేషం. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు వంటి వారు ఇక్కడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇలాంటి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. మరోసారి పట్టు నిలుపుకోవాలని ఆయన చూస్తుండగా ఈసారి ఎలాగైనా గెలవాలని వైసీపీ చూస్తుంది. మరోవైపు జనసేన కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. టీడీపీలో కీలక నేతగా ఉన్న గద్దె రామ్మోహన్ గత ఎన్నికల్లో అనూహ్యంగా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వంగవీటి రాధ 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ టీడీపీ అభ్యర్థుల హోరాహోరీ పోరులో టీడీపీదే పైచేయిగా నిలిచింది. అయితే ఈసారి రాధ కూడా టీడీపీలో ఉండటంతో గెలుపు తమదే అని టీడీపీ భావిస్తోంది. అయితే వైసీపీ, జనసేన కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిటీలోని 19 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 2.5 లక్షలు ఉన్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా 40,000 మంది ఉన్నారు. ఆ తర్వాత కాపులు, తూర్పు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఏ ఒక్క సామాజిక వర్గం కూడా గెలుపోటములను ప్రభావితం చేసేలా లేకపోవడంతో ఇక్కడ పోటీ చేసేవారు భిన్న సామాజిక వర్గాల మద్దతు పొందాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ కి పట్టు ఉంది. ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ ఎక్కువ సార్లు గెలుపొందారు. అలాగే వంగవీటి కుటుంబ సభ్యులు 3 ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి రాధా టీడీపీలో చేరినా ఇక్కడ పోటీలో లేరు. రాధా సామాజిక వర్గంతో పాటు ఆయనకు సొంతంగా ఉన్న బలం ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే పవన్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఓట్లు అటు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇక దేవినేని కుటుంబం కూడా టీడీపీలో ఉండటం ఆ పార్టీకి లాభం చేకూర్చేలా ఉన్న కాపు ఓట్ల చీలికపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి భవకుమార్, జనసేన నుంచి బత్తిన రాము పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. అయితే వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో కీలకమైన విజయవాడలో పాగా వేయడానికి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా తూర్పుపై ఫోకస్ పెట్టాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు వైసీపీ క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తోంది. బొప్పన సెగ్మెంట్ పై పట్టు సాధిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా గట్టి అభ్యర్థిని నిలిపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన పనులు కలిసి వస్తాయని గద్దె నమ్మకంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో టీడీపీ ప్రభుత్వం విజయవాడలో చేసిన పనులు తమకు లభిస్తాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ పట్ల ఆదరణ వైసీపీ విజయానికి తోడ్పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే సామాజిక సమీకరణాలు, పవన్ ఇమేజ్ పై ఆశలు పెట్టుకుని జనసేన ప్రచార బరిలో ముందుకు పోతోంది. విజయవాడ తూర్పులో టీడీపీకి బలంగానే ఉంది. ఇక్కడ వైసీపీ పరిస్థితి ఇటీవలే మెరుగవుతుంది. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పాగా వేయాలని భావిస్తుంది. 2009లో పీఆర్పీ గెలవడంతో ఈసారి తాము విజయం సాధించవచ్చని జనసేన అనుకుంటోంది. మొత్తం మీద ఇక్కడ త్రిముఖ పోటీ జరగనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.